నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది రేషన్ బియ్యం అక్రమ రవాణా. మరి ఈ విషయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడి హస్తం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. నాగపూర్ కి సంబంధించిన శ్రీరామ్ యాజమానితో ఒప్పందాలు కుదుర్చుకున్నాయనే వార్తలు వస్తున్నారు. మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే మన రేషన్ బియ్యం అక్రమ రవాణా కానివ్వండి చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంలో మనం చూసినట్లయితే ద్వారంపూడి బ్రదర్స్ పేరు వినిపిస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? దీనికి సంబంధించి నాగపూర్ శ్రీరామ్ ఫుడ్స్ యాజమానితో కూడా వాళ్ళు ఒప్పందం చేసుకున్నట్లు రేషన్ బియ్యం కొనుగోలు విషయంపై వార్తలు వస్తున్నాయి సార్. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు డాన్ ఈ విషయంలో. వాళ్ళ తమ్ముడి పేరు వాళ్ళ నాన్న పేరు డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళ చేతిలోనే రైస్ మిల్లు అన్నీ ఉంటాయండి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ రేషన్ బియ్యం సంబంధించి ఆ వరి పండించే ఏర్పాట్లు చేశారు. పంట ఎక్కువ దిగుబడి వస్తుంది, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి, దాన్ని తిరిగి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా పంపించాలి, పీడిఎస్. దాన్ని లబ్ధిదారులు ఎవరు తినట్లేదు. ఒకవేళ ఎవడన్నా తీసుకెళ్ళినా దోశ బియ్యానికి అమ్మేసుకోండి. వీళ్ళే కొంత డబ్బులు ఇచ్చేసారు. వాళ్ళు ఎంత అమ్ముకుంటున్నారో చూస్తున్నారు. 10కో 12కో అమ్ముకుంటున్నారు అనుకోండి కేజీ. ఆ డబ్బులు ఏదో వీళ్ళే ఇచ్చేస్తారు. ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడికక్కడ నెట్వర్క్ ఉందండి. కాకినాడ పోర్ట్ తోటి లింకప్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేట్లో మొత్తం అంతా ఒక నియోజకవర్గానికి ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేస్తాడు. అక్కడ గత 5 సంవత్సరాల్లోనూ ఆ ఎమ్మెల్యేకి, ఎండిఓకి, ఎంఆర్ఓకి వీళ్ళందరికీ ఎవరికి చెందాల్సిన డబ్బులకు చెందేస్తుంది. ఇదంతా ఏకంగా గోడౌన్ నుంచే పట్టుకుపోయి పోర్టు చేరేస్తారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోద్ది. ఇది నిరాఘటంకంగా సాగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇదో పెద్ద ధర్మ సంకటమైన విషయం. ప్రభుత్వానికి దీన్ని ఏం చేయాలి? రేషన్ బియ్యం ఆపాలి, మొత్తానికి ఆ బియ్యం స్కీమ్ తీసేద్దామంటే ఆ ప్రొక్యూర్మెంట్ ఆగిపోద్ది. ప్రొక్యూర్మెంట్ ఆగిపోతే రైతులు దెబ్బతగులుతుంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనేటువంటి ధర్మ సంకటం వచ్చి పడింది. సరే, దీన్ని ఇలాగే ప్రొక్యూర్ చేసేద్దామంటే వీళ్ళు రూపాయికి వస్తుంది కాబట్టి 10 రూపాయలకి అమ్మేసుకుని వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఆ స్మగ్లింగ్ ఆపేస్తే కూడా ప్రమాదం మనకి. ఆ బియ్యం ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. సరే, వీళ్ళకి తిని బియ్యం ఇస్తే తిని బియ్యం వీళ్ళు మరి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి ఇవ్వాలంటే చాలా కష్టం. ఇలాగ రకరకాల సమస్యలతో ముడిపడిపోయి ఉంది ఇది. దీన్ని వాళ్ళు దాన్ని అనుగుణంగా తీసుకుని యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ సమస్య మూలం దగ్గరికి వెళ్ళాలి. ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు బియ్యం అనుకున్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న పెట్టలు, అంటే అక్కడ మనకు కనిపించే వాడిని ఆ అధికారుల మీద పడటం కంటే కూడా అధికారులు అలాగే సహకరించట్లేదు. వాళ్ళు గట్టిగా తినబెట్టేసాడు. వాళ్ళు అంటే భయం కూడా ఉంది. వీళ్ళు భయం పెట్టలేకపోతున్నారు, వాళ్ళు అదుపు చేయలేకపోతున్నారు. ఆ రకంగా నిన్న ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కడు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడారు? ఎవరన్నా మాట్లాడలేదు కదా. ఆ నిజాలు ఒప్పుకోవాలి మనం. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు ఉన్నాడు. అతను అదుపాజంలో జరుగుతూ ఉంది. అతను జగన్మోహన్ రెడ్డి బినామీ కాబట్టి అతనికి టార్గెట్ గురి అతనికి పెడితే మొత్తం సెట్ అయిపోద్ది. అలాగే ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలంతా వాళ్ళకి నిజంగానే తెలియదు ఎలా తినాలో, లంచాలు ఎలా తీసుకోవాలో, ఎలా దొబ్బాలో కూడా తెలియదు నిజంగానే. వాళ్ళకి ఈ వైసీపీ పాత బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు చేరిపోతున్నారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళే చెప్తారు ఇలా తినొచ్చండి, ఇక్కడ ఇసుక మీద ఇంత వస్తుంది, మనకి మద్యం మీద ఇంత అడగొచ్చు, ఈ బియ్యం ఇలా చేయొచ్చు, లేకపోతే మట్టి ఇలా తవ్వుకోవచ్చు అని చెప్తారు. వాళ్ళు ఇసుక ఇలా లాగొచ్చు మనం అని వివరంగా చెప్తారు. ఎవరైనా పొలవ పడతారు, వాళ్ళని తప్పు పట్టలేం. ఇది ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలో తెలియని పరిస్థితుల్లోకి సిస్టమ్ అంతా కలగపలకం చేసి పెట్టేశారు. దీన్ని ప్రక్షాళన చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఆ సమయం పట్టే లోపల కొన్ని పెద్ద తలకాయలని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు సీజ్ చేసి మొత్తం రికవరీ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుద్ది. మనం వాళ్ళు ఏమి చేయకుండా కింద వాళ్ళు చేస్తుంటే ఏమవుద్ది, వాళ్ళు అలాగే బలిసిపోయి ఉంటారు. వాళ్ళ బంధుత్వాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వంతో వాళ్ళకి ఉన్న వాళ్ళ నాయకులతో వాళ్ళకి బంధుత్వాలు ఉంటాయి. వాళ్ళు వీళ్ళు కాపాడుతూ ఉంటారు. వీళ్ళకి మొహమాటం వస్తుంది. రకరకాల ప్రాబ్లం అండి. ఇప్పుడు చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి. అంటే సార్, మరి మీరు అన్నట్టుగానే సంవత్సరం కూడా అవ్వలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఆయనమ్మ 6 నెలల్లోకే నేను జిల్లాకి పర్యటనిస్తాను అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అదేనండి, ఇప్పుడు అది ఏ ధైర్యంతో అంటున్నాడు. ఈ ప్రభుత్వం ఏం తప్పు చేయలేదు, ప్రజలు ఏం దోపిడీ చేయట్లేదు. సంక్షేమ పథకాలు వాళ్ళు అనుకున్న ప్రకారం ఇస్తున్నారు. అమ్మఒడి ఒకటే ఏదో ఉంది, అది
అమ్మకం వేస్తున్నారు అలాంటిది ఏదో జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో చేస్తారు బడ్జెట్లు ఎలా కట్ చేసి మిగతా అన్ని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు. పెన్షన్ అందంగా పెంచారు, ఇంటికి అందజేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అమరావతిని అభివృద్ధి చేస్తారు, పోలవరం విషయాన్ని పరిగెట్టిద్దామని చూస్తున్నారు. అన్ని విధాల ఇప్పుడు అనకాపల్లి దగ్గర బ్రహ్మాండమైన ఇది వస్తుంది, స్టీల్ ఫ్యాక్టరీ, ఇలాంటివన్నీ టీసీఎస్ ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది. ఇలాగా వాళ్ళు తప్పు లేకుండా చేస్తారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏ బేస్ మీద బయటకు వస్తున్నాడు అనేటువంటి పెద్ద ధర్మ సంకటం కింద ఉంది అందరికీ. అతను వస్తాడో అసలు అతను రానివ్వటం మీరు అనేటువంటి సమస్య. ఇప్పుడు ఎందుకు రానివ్వకూడదు? అక్రమంగా నువ్వు రావడానికి వీల్లేదని లోకేష్ గారికి అడ్డం పెట్టినట్టు అడ్డం పెట్టకూడదు. కానీ అతని మీద ఇసుక దోపిడీ మీద, మద్యం దోపిడీ మీద, సర్వేరాళ్ళ మీద అతను ఫోటో వేసుకున్నందుకు, ప్రభుత్వ బిల్డింగ్లు రంగులు మార్పించినందుకు, అక్రమంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఉన్నాడు, జత్వానీ కేసులో ఉన్నాడు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో వాళ్ళ కుటుంబం ఉంటుంది. ఇలా ఎన్నాటిలో వాళ్ళు ఎందుకు ఫిక్స్ చేయట్లేదు అనేటువంటిది ప్రజల్లో ఒక రకమైన కార్యకర్తల్లో డెఫినెట్గా ఉంది. కూటమికి సంబంధించిన పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ అసంతృప్తి ఉంది. అలాగే సాధారణ ప్రజల్లో కూడా ఏంటి ఇంకా తిరగనిస్తారు ఈ దయ్యాన్ని, ఈ భూతాన్ని ఇంకా రాని సిగ్గు లేకుండా అతను సన్మానం చేయమంటున్నాడు. ఇంకా చూసారా ఎంత బరితెగింపు అంటే, ఎంత సిగ్గుమాలితనం అంటే, నాకు సన్మానం చేయండి సాల్వాగా అప్పాలంటున్నాడు. నేను సంపద సృష్టించాను అంటున్నాడు. దోపిడీ చేసి 25 ఏళ్ళు తాగట్టు పెట్టేసి సంపద సృష్టించాను అంటున్నాడు. ఈ అవకాశం ఎవరు ఇచ్చారు అతను? ఇది ఈ బియ్యం అనేటువంటిది 1% అతను చేసిన దుర్మార్గాల్లో. సార్ మనం చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సార్. మొన్న చూసినట్లయితే సెకి, నిన్న చూసినట్లయితే ఈ పోర్టు వ్యవహారం, రవాణా, అక్రమ రవాణా, రేషన్ బియ్యం, అలా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సార్. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారుతున్నాయి. మల్టీ టాస్క్స్ అండి ఆ ప్రభుత్వానికి. ఇంకో పక్క చూసినట్లయితే సంక్షేమ పథకాలు కూడా అన్ని అమలు చేయాలి. ఇవి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? వాళ్ళ మధ్య అనేక సవాళ్ళు ఉన్నాయండి. మీకు జగన్మోహన్ రెడ్డి అతను బయటికి తిరగటం అంటేనే అసలు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చూసి భయపడిపోయారు. ఇతను మళ్ళీ వస్తే చాలా ప్రమాదం అన్న మేము అలాగే చెప్పేవాళ్ళం. అతను మళ్ళీ వస్తే మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు, మీరు అవి లబోదీపమని పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము దవడమే కొట్టేసి మీ మీద కేసు పెడతాడని చెప్పేవాళ్ళు, సింపుల్గా అర్థమయ్యేలాగా. ఇవాళ అదే పరిస్థితి ఉంటే అతనేమి చేయట్లేదు. అది ధైర్యంగా రామ్ గోపాల్ వర్మ లాంటి అరెస్ట్ చేయలేకపోయారంటే పోలీస్ డిపార్ట్మెంట్ అదే రకంగా ప్రజలను కాపాడతారు వాళ్ళు. దుర్గా కిషోర్ అన్నవాడు ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీని కుట్టి చంపైపోయాడు. అతను అలాగే తిరుగుతున్నాడు. ఇలాగ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది. అది వాళ్ళు సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలందరూ కూడా అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు ఎన్నాటితో పాటు ఈ పాము, ఈ దయ్యం వద్దురా బాబు అంటున్నారా. ఆ దయ్యం మీకు చాలా సింపుల్ అండి. ఒక ఇంట్లో దయ్యం ఉంది, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు, అమ్మాయి అనుకుని మీరు ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో పడుకున్నప్పుడు కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి అనుకోండి, అది ఉయ్యాలు ఊగుతుంది అనుకో అర్ధరాత్రి కాడ, ఓరు బాబు మళ్ళీ ఇక్కడ దయ్యం ఉంది అనుకుంటారా? ఆ ఇంట్లో ఉండాలనిపిస్తుందా మీకు? భయంగా ఉంటారు కదా. అలాగే అతను కూడా తిరుగుతున్నాడు అనుకో, అతను వచ్చి ప్రజల్లో తిరుగుతున్నాడు అనుకో, పెట్టుబడి పెట్టి కూడా ఏం చేస్తాడు? ఓ బాబు ఇంకా ఎక్కడే తిరుగుతున్నాడు, పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాడా? అనే కదండి. ప్రజలు కూడా యథేచ్ఛగా బయటకు వచ్చి స్వేచ్ఛగా బతకాలనుకున్నవాడు కూడా ఎందుకు వచ్చిన కూడా బాబు అనుకుంటా. అధికారులు కూడా ఎవరే మళ్ళీ ఈడే అవుతాడేమో అనుకుని ఖచ్చితంగా పనిచేద్దాం అనుకున్నవాడు కూడా ప్రభుత్వాన్ని సహకరించరు. ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు ఆ గ్యాంగ్ అని వీళ్ళు ఎందుకు మూసేయట్లేదు? చావగొట్టి చెవులు మూసేయాలి. అలా ఎందుకు చేయట్లేదు? ఈ అసంతృప్తి అయితే ప్రజల్లో ఉంది. అది ఎప్పుడు చేస్తారో తెలియదు. అలాగే ఇంకొక అసంతృప్తి ఏంటంటే వీళ్ళు పైగా ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో కొంతమంది ఉన్నారు, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు. అవన్నీ వాళ్ళు ఇప్పుడు 6 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా సరి చేసుకోకపోతే ప్రభుత్వం నష్టం. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. మరి ప్రజల్లో అయితే ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై అసంతృప్తిగా ఉన్నారని సార్ అంటున్నారు. నమస్తే సార్.